కమ్మస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. వ్యాపారం కోసమని మన దేశానికొచ్చి మనల్నే బానిసలుగా చేసి మనపైనే పెత్తనం చెలాయించారు బ్రిటిష్ వారు. దాదాపు 2 శతాబ్దాల పాటు ఇక్కడ పాలన సాగించారు. అయితే వారితో పోరాడి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి కొన్ని వేల మంది నాయకులు ముందుకొచ్చారు. వారికి లక్షలాది మంది ప్రజలు అండగా నిలిచారు. 1857లో సిపాయి తిరుగుబాటుతో మొదలైన ఈ స్వతంత్ర ఉద్యమం ఆ తర్వాతి కాలంలో ఉవ్వెత్తున ఎగసిపడింది. పార్టీలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎంతో మంది ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారు. అప్పట్లో మన తెలుగు ప్రాంతాల నుంచి కూడా వందలాది మంది నాయకులు జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించారు. విద్యావంతులే ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపారు. ఇలాంటి వారిలో కమ్మవారి పాత్ర అమోఘం. ఎంతో మంది కమ్మ విద్యావేత్తలు, ప్రముఖులు భారత జాతీయ ఉద్యమానికి తెలుగు రాష్ట్రాల్లో దివిటీలుగా నిలిచారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల్లో ముందుండి పోరాడారు. అలాంటి వారి పోరాట ఫలితమే ఈనాడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ. వారి త్యాగమే ఈనాటి స్వతంత్ర భారతం. భారత స్వతంత్ర ఉద్యమంలో ఎన్ని పార్టీలు ఉన్నా కాంగ్రెస్ దే ప్రధాన పాత్ర. 1885లో ప్రాణం పోసుకున్న కాంగ్రెస్ కు 1920లో మహాత్మా గాంధీ నాయకత్వం వహించడం ఒక కీలక మైలురాయి. గాంధీజీ ఆగమనంతో స్వతంత్ర ఉద్యమం ఉరకలేసింది. రకరకాల నిరసనలతో యావత్ భారతదేశం అట్టుడికిపోయింది. ఎప్పటికప్పుడు ఉద్యమ పంథా మారుస్తూ బ్రిటిష్ వారిపై ఒత్తిడి తెచ్చారు మహాత్మా గాంధీ. ఈ సమయంలో ఎంతో మంది కమ్మవారు జాతీయోద్యమంలో కీలకంగా నిలిచారు. గాంధీజీ పిలుపునందుకుని బ్రిటిష్ వారితో పోరాడారు. 1921లో పన్నుల నిరాకరణోద్యమం తెలుగువారిపై విశేషమైన ప్రభావాన్ని చూపింది. ప్రధానంగా గుంటూరు జిల్లా పెదనందిపాడు ఫిర్కా యావత్ దేశాన్ని ఆకర్షించింది. పర్వతనేని వీరయ్య చౌదరి నాయకత్వంలో ప్రజలు ఉద్యమ బాట పట్టారు. 100 గ్రామాల ప్రజలు పన్నులు కట్టేందుకు నిరాకరించారు. వీరంతా వీరయ్య చౌదరి వెనుక నడిచారు. బ్రిటిష్ వారి దాష్టీకాన్ని ఎదిరించి నిలబడ్డారు. ఇక మహాత్మా గాంధీ పిలుపుతో ఎంతో మంది కమ్మ నాయకులు శాసనసభల్లో కూడా అడుగుపెట్టారు. గద్దె రంగయ్య నాయుడు, మాగంటి బాపినీడు, సీతయ్య, బిక్కిన వెంకటరత్నం, జయంతిపురం రాజా వాసిరెడ్డి, దుర్గా సదాశివేశ్వర ప్రసాద్, కల్లూరి చంద్రమౌళి, ఆచార్య గోగినేని రంగనాయకులు శాసనసభలో చేరి వారి గొంతు వినిపించారు. శరణు రామస్వామి చౌదరి, దుగ్గిరాల బలరామకృష్ణయ్య, గొట్టిపాటి బ్రహ్మయ్య, చింతమనేని భావయ్య, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, పర్వతనేని వీరయ్య, గింజుపల్లి భావయ్య చౌదరి లాంటి వారు శాసనసభల బయట పోరాడారు. ఊరూరా తిరుగుతూ జనాన్ని జాతీయోద్యమంలో పాల్గొనేలా చేశారు. మద్రాస్ ఆంధ్ర కాంగ్రెస్ సంఘానికి గద్దె రంగయ్య నాయుడు కార్యదర్శిగా పనిచేశారు. గొట్టిపాటి బ్రహ్మయ్య ఆంధ్ర కాంగ్రెస్ కార్యదర్శిగా సేవలందించారు. 1937-39 మధ్య చింతమనేని భావయ్య ఆంధ్ర కాంగ్రెస్ సంఘ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. 1940 నుంచి 53 మధ్య ఎంతో మంది కమ్మ నాయకులు శాసనసభ్యులుగా పనిచేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చట్టసభల్లో వారి గొంతు వినిపించారు. 1930-32 మధ్య జాతీయోద్యమంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు కాంగ్రెస్ పార్టీని తీవ్ర విమర్శలకు గురిచేశాయి. దీంతో కమ్యూనిస్టు పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్, రాడికల్ డెమోక్రాటిక్ పార్టీ లాంటివి ఉద్యమంలో ముందుకొచ్చాయి. కాంగ్రెస్ లోని అతివాదులు వీరికి అండగా నిలవడంతో జాతీయోద్యమం సరికొత్త మలుపు తీసుకుంది. ఈ సమయంలో మహాత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని అర్థంతరంగా ఆపేశారు. దీంతో చాలా మంది ఉద్యమకారులు ఆయనపై మండిపడ్డారు. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న ఈ సమయంలో ఇలాంటి చర్యలేంటని ఆయన్ను ప్రశ్నించారు. కొందరైతే జాతీయోద్యమం కోసం కొత్త దారులు వెతుక్కున్నారు. ఈ ప్రభావం తెలుగు ప్రాంతాలపై కూడా పడింది. 1934లో ఆచార్య రంగ ఆధ్వర్యంలో విజయవాడలో ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ ప్రాణం పోసుకుంది. వందలాది మంది యువకులు ఈ పార్టీ ప్రారంభ సభకు తరలివచ్చారు. వారంతా కాంగ్రెస్ వారే కావడం ఇక్కడ సంచలనంగా మారింది. ఆ సమయంలో భారతీయ యువకులపై రష్యా గ్రంథాలు విపరీతమైన ప్రభావాన్ని చూపాయి. ఎంతో మంది యువకులు కమ్యూనిజానికి ఆకర్షితులయ్యారు. కమ్యూనిస్టు భావాలతో ఉన్నవారు కాంగ్రెస్ లోని అతివాదులతో కలిసి 1934లో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడలోని కాట్రగడ్డ నారాయణరావు తోటలో జరిగిన ఈ సమావేశంలో మద్దుకూరి చంద్రశేఖరరావు కీలక పాత్ర పోషించారు. అయితే 1936లో రాజమండ్రిలో జరిగిన కాంగ్రెస్ సోషలిస్టు సమావేశంలో చీలికలు ఏర్పడ్డాయి. అతివాదులు, మితవాదులుగా విడిపోయారు నాయకులంతా. ఇందులో చండ్ర రాజేశ్వరరావు తదితరులు అతివాద గ్రూపుగా చలామణి అయ్యారు. కాలక్రమంలో వీరే కమ్యూనిస్టులుగా మారారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. విప్లవ రచనల ద్వారా ప్రజలను మేల్కొల్పారు.
మేలుకొలిపారు. ప్రజా సంఘాలను ఏర్పాటు చేసి జాతీయోద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఈ సమయంలోనే కొమ్మారెడ్డి సత్యనారాయణ, చలసాని వాసుదేవరావు నాయకత్వంలో ఇచ్ఛాపురం నుంచి మద్రాసు దాకా చారిత్రాత్మక రైతు యాత్రను నిర్వహించారు. ఈ యాత్రకు రైతులు, ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. ఇక 1939లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ప్రారంభించారు సుభాష్ చంద్రబోస్. బ్రిటిష్ సైన్యంతో యుద్ధం చేసైనా స్వతంత్రం సాధించాలి అనేది దీని లక్ష్యం. ఇందులో కూడా కమ్మ నాయకులు కీలక పాత్ర పోషించారు. అన్నే అంజయ్య, కొసరాజు అమ్మయ్య, గొట్టిపాటి సుబ్బారాయులు, కాకాని వెంకటరత్నం తదితరులు ఫార్వర్డ్ బ్లాక్ లో చేరారు. సుభాష్ చంద్రబోస్ తో కలిసి స్వతంత్ర ఉద్యమంలో ముందుకు నడిచారు. ఎంఎన్ రాయ్ స్థాపించిన రాడికల్ డెమోక్రటిక్ పార్టీ కూడా జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించింది. 1939లో ఏర్పడ్డ ఈ పార్టీలో ఎంతో మంది కమ్యూనిస్టు నాయకులు, కాంగ్రెస్ లీడర్లు భాగస్వాములయ్యారు. ఇందులో కూడా కమ్మ నాయకులు ప్రముఖ పాత్ర పోషించారు. చింతమనేని శివరామయ్య, త్రిపురనేని గోపీచంద్, ఆవుల గోపాలకృష్ణమూర్తి, కోగంటి సుబ్రహ్మణ్యం, రావిపూడి వెంకటాద్రి తదితరులు రాష్ట్ర పార్టీలో కీలక భూమిక పోషించారు. ఇలా కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టు పార్టీల్లో కమ్మవారు ప్రముఖ పాత్ర పోషించారు. భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అప్పట్లోనే ఎంతో మంది కమ్మవారు విద్యావంతులుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. వీరంతా జాతీయోద్యమానికి అండగా నిలిచారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా వీరందరి లక్ష్యం ఒకటే, అదే స్వతంత్ర భారతావని. అందుకు తగ్గట్టుగా ఎన్నో త్యాగాలు చేసి స్వతంత్రాన్ని సాధించారు. జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించిన కమ్మ మహనీయుల గురించి వచ్చే ఎపిసోడ్స్ లో మరిన్ని స్టోరీలు అందించే ప్రయత్నం చేస్తాం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.